సమ్మర్లో నేను పెట్టుకున్న స్పెషల్ వడియాలండి ఇవి. ఈ సగ్గుబియ్యం వడియాల కోసం నేనైతే ఎండుమిర్చి తీసుకుంటున్నాను. బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేనైతే 2 గ్లాసెస్ సగ్గుబియ్యం తీసుకుంటున్నాను కాబట్టి 14 గ్లాసెస్, అంటే ఒక గ్లాస్కి 7 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. అలా 14 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. అందులోనే గ్రైండ్ చేసిన ఎండుమిర్చి కూడా వేసేసాను. సగ్గుబియ్యాన్ని కొద్దిగా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ వాటర్లో ఉప్పు, జీలకర్ర కూడా వేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా సగ్గుబియ్యాన్ని, దాన్ని కూడాను లో ఫ్లేమ్లో పెట్టి సగ్గుబియ్యం కలుపుకోవాలి. లేదంటే ఉండలు ఉండలుగా కట్టేస్తుంది. సగ్గుబియ్యం వేసిన తర్వాత కూడాను గరిటెతో కలుపుతూ ఉండాలి. లేదంటే మనకి అడుగు కూడా మాడిపోతుంది. అందుకని లో ఫ్లేమ్లోనే ఉండలు లేకుండాను కలుపుకోవాలి. ఇది మొత్తం బాయిల్ అయిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత నేనైతే అందులో కొంచెం నువ్వులు కూడా వేసుకున్నాను. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలాగా ఒక పేపర్ పైన ఇలా వడియాల్లాగా వేసుకోవాలి. ఇవి నెక్స్ట్ డేకే చూస్తున్నారు కదా, ఇలా ఈజీగా వచ్చేస్తాయండి. చేతికి కూడాను అంటుకోకుండాను. ఇంకొక రోజు అంటే 2 డేస్ ఎండితే సరిపోతుంది. ఇలా బాగా ఎండిపోయిన తర్వాత వేడి వేడి ఆయిల్లో ఇలా వేయించుకొని సాంబార్ రైస్తో ఈవినింగ్ స్నాక్స్ లాగా మనకి ఎలా నచ్చితే అలా తింటే చాలా బాగున్నాయండి. చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి, టేస్ట్గా కూడా ఉన్నాయి, కారం కారంగా కూడా ఉన్నాయండి. ఇదే రోజు నేనైతే వరిపిండి వడియాల కోసం కూడాను ప్రిపేర్ చేసుకున్నానండి. ముందు రోజు నైటే బియ్యాన్ని నానబెట్టుకున్నాను. దానికోసం ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి, కరివేపాకుని తీసుకొని ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ముందు రోజు నానబెట్టుకున్న బియ్యాన్ని కూడాను మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఇందులోనే కలుపుకోవాలి. ఇందులోనే మనం టేస్ట్ చూసుకొని ఉప్పు కూడా, అలాగే జీలకర్ర కూడాను వేసుకోవాలి. నేనైతే అన్ని స్టీమ్ మీద చిన్న చిన్న ప్లేట్లలో పెడదాం అనుకున్నానండి వడియాలు. కానీ చాలా టైం పడుతుందని ఒక పెద్ద పళ్ళెంలో ఒకేసారి వేస్తే పని అయిపోతుంది కదా అని చెప్పి ఇదిగో ఇలా వేశాను. 2 సార్లు పెట్టానండి. నాకైతే చాలా టైం పట్టి విసుగనిపించింది. ఇంకా అందుకనే 2 టైమ్స్ అయితే ట్రై చేశాను. చాలా బాగా అయితే వచ్చాయి అంటుకోకుండాను. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇలానే పెట్టి మూత పెట్టి స్టీమ్ మీద లో ఫ్లేమ్లో బాయిల్ చేస్తే చాలు, మనకి ఈజీగానే వచ్చేస్తున్నాయి. కాకపోతే మనకి మొత్తం అయ్యేసరికి చాలా టైం పడుతుంది. కొంతమంది చిన్న చిన్న ప్లేట్లలో వేస్తారు, షేప్స్ అయితే నీట్గా వస్తాయి. కాకపోతే టైం టేకింగ్ అనమాట. సో అందుకని నేనేం చేశాను, మిగతా మిక్సీ చేసిన పిండి ఉంది కదా, దాన్నైతే స్టవ్ మీద కొంచెం వాటర్ పెట్టి ఈ పిండి దారపెట్టి నేనైతే దగ్గరికి బాయిల్ చేసేసానండి. వడియాల్లాగా చిక్కగా అయిపోతే పెట్టేయచ్చు ఈజీగా అని చెప్పి. కానీ ఇలా స్టీమ్ మీద పెట్టిన వడియాలు ఏంటంటే మనకి చేతికి అంటుకోకుండా అన్నీ ఒకేసారి నీడలో ఆరబెట్టి అన్నీ అయిపోయిన తర్వాత మనం ఎండలో వేసుకోవచ్చు. ఈజీగానే ఉంటుంది, చేయటం కొంచెం టైం పడుతుంది. మిగతా పిండిని ఇట్లా టైట్గా బాయిల్ చేసుకున్నాను కదా. నేనైతే మనం షాపింగ్ మాల్స్లో సరుకులు కొంటాం కదా, ఆ కవర్స్ ఇవి. అందులో పిండి వేసుకొని చివర కొంచెం హోల్ పెట్టాను. హోల్ పెట్టి అందులో పిండి వేసి రబ్బర్ పెట్టేశాను. రబ్బర్ పెట్టేసి ఇంకా మనం ఈజీగా వడియాల్లాగా పెట్టేసుకోవచ్చు కదా, తొందరగా అయిపోతుంది కదా అని చెప్పి ఇదిగో ఇట్లా వేసేస్తున్నాను. చూడటానికైతే షేప్లు అయితే డిఫరెంట్గా కనబడుతూ ఉన్నాయి. ఇవైతే ఏంటేంటో వానపాములు, కట్లపాములు అన్నీ వచ్చేసాయి వేసేసరికి. ఒక్క షేప్ అయితే నేను వేయలేదు, ఒక్కదాన్నే పెట్టేసరికి చాలా విసుగు అనిపించింది. చూస్తున్నారు కదా, నా చేతికి వచ్చిన షేప్లు అయితే వేశాను. మొత్తానికి 3 టైప్స్ ఆఫ్ వడియాలు అయ్యాయి ఈరోజు, వరిపిండి వడియాలు. చూసారుగా, ఒక్కటి కూడా షేప్ లేదు. ఒక్కొక్కసారి అంతే, మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి అవుతుంది. ఇవి మొత్తం 2 డేస్ అయితే పట్టింది డ్రై అవటానికి. వేయించిన తర్వాత మాత్రం చాలా టేస్ట్గా అనిపించాయండి. ఇలా అన్నీ వచ్చేసరికి ఓకేలే, టేస్ట్ ఉంటే చాలు, షేప్స్తో ఏముందిలే, షేప్ లేకపోయినా పర్వాలేదు, టేస్ట్ బాగుంది కదా అనిపించింది. కానీ చాలా బాగా అయితే వచ్చాయి, టేస్ట్ అయితే బాగుంది. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక్కసారి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.